మానవాళి పాపముల కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణమును సిలువ వేయబడ్డారని ఈరే మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బిషప్ కె సుధీర్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఐదానగర్ లోని ఈరే మినిస్ట్రీస్ నందు శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుక ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిషప్ కె సుధీర్ కుమార్ పాల్గొని క్రీస్తు విశ్వాసులకు దేవుని సందేశాన్ని ఇచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని పాపమును కడిగివేయడానికి ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఈ రోజును శుభ శుక్రవారంగా జరుపుకుంటారని చెప్పారు. సర్వ మానవాళి క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు దైవజనులు, క్రీస్తు విశ్వాసులు పాల్గొన్నారు. ఈ దినమున ప్రపంచ దేశాలలో క్రైస్తవులందరూ కూడా జరుపుకునేటువంటి అన్ని పండుగల కంటే ఈరోజు గుడ్ ఫ్రైడే అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగగా మేము ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దినమున శుభ శుక్రవారం అంటారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం మేము నమ్ముకున్నటువంటి మా దేవుడైనటువంటి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మానవాళి పాపముల కోసము ఆయన సిలువలో తన ప్రాణమును త్యాగం చేసి ప్రతి మానవుని కోసం మరి విమోచన క్రయధనముగా తన రక్తమును చిందించి మరి 3వ దినమున తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి యేసుక్రీస్తు ఈ దినమున ఆయన సిలువలో మరణించేటువంటి సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ప్రపంచ దేశాలలో అంతమంది క్రైస్తవులు కూడా ఈ దినాన్ని ఒక ప్రత్యేకంగా మేము హోలీ డేగా, అలాగనే ఈ దినాన్ని శుభ శుక్రవారంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దినమున అందరూ 40 దినాల నుండి చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉండి మరి ఈ దినమును కూడా అందరూ ఉపవాసం ఉండి మరి వారి యొక్క పాపాలను యేసయ్య రక్తం ద్వారా కడుక్కొని మరి విమోచన పొంది వారు పరలోక రాజ్యానికి వారు సిద్ధము పడటానికి ఒక అవకాశాన్ని దేవుడు మాకు ఇచ్చాడని నమ్ముతూ మేము ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంటున్నాము. మరి ఈ దినం నేను అందరికీ